ఓబీసీ నేత మరి కాసేపట్లో జాయిన్ కాబోతా ఉన్నారు. రైట్, మనం ఒకసారి రాజేశ్వరరావు గారితోనే మొదలు పెడదాం. రాజేశ్వరరావు గారు, ఒకసారి మీతో చూస్తే ఇవాళ చాలా స్పష్టంగా కోర్టు కొన్ని అంశాలు, మీరు లీగల్ సెల్లో కూడా ఉన్నారు కనుక కోర్టు కామెంట్ చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు హైలైట్ చేసింది ఆ ఆర్డర్ కాపీలో. అందులో అంటే హెచ్ఎండిఏకి 10 కోట్లకు మించి ఖర్చు చేసే అధికారం లేదు, అటువంటప్పుడు 54 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు చేసింది అన్న అంశం ఒకటైతే, ఇవాళ ఎలాంటి అప్రూవల్స్ లేకుండానే దీన్ని ఈ అనుమతులు ఇచ్చారు, ఎక్కడ క్యాబినెట్ అప్రూవల్ అవి లేకుండానే అప్రూవల్ ఇచ్చారు అన్నది కూడా అందులో కామెంట్ చేసిన పరిస్థితి. ఎట్లా చూడాల్సి ఉంటుంది? బలరాం గారు, సార్ యాక్చువల్గా అది కోర్ట్ కామెంట్ కాదు, అది కంప్లైంట్లో ఉన్న ఆరోపణలు. ఓకే, వయలేషన్స్ మీద అయిందా కానీ మిగతా ఇర్రెగ్యులారిటీస్ మీద కానీ కంప్లైంట్లో ఉన్న ఆరోపణలు. కోర్టు ఏ కన్క్లూజన్కి వచ్చింది అంటే, కోర్టు కన్క్లూజన్ చాలా స్పష్టంగా ఉన్నది. సరే, రాజకీయ నాయకులు దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేయడము, వాళ్ళకున్న గట్టి వాయిస్తోనే ప్రజలకు వేరే విధంగా తీసుకుపోవడం వేరే అంశము. మనం లీగల్గా చూస్తే ది ఆపరేషన్ పోర్షన్ ఆఫ్ ది ఆర్డర్, ఆపరేషన్ పోర్షన్ ఆఫ్ ది ఆర్డర్ ఈజ్ వెరీ సింపుల్. కేటీఆర్ గారు కేటీఆర్ గారు క్వాష్ పిటిషన్ ఒక నిర్దిష్టమైన అంశాల మీద ఎఫ్ఐఆర్ను తనకు అగెనిస్ట్గా క్వాష్ చేయాలని అడగడం జరిగింది. ముఖ్యంగా డిలే వాజ్ నాట్ ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్డ్ వైల్ రిజిస్టరింగ్ ద ఎఫ్ఐఆర్. ఎందుకు సంవత్సర కాలంగా సాగతీత జరిగింది? 2, ప్రిలిమినరీ ఎంక్వైరీ, పోలీస్ వాళ్ళు కంప్లైంట్ మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకుండానే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక మిగతా 3-4 లీగల్ అంశాలు ఉన్నాయి. ఆ లీగల్ అంశాలు ఏమంటే, నిర్దిష్టమైన ఆరోపణలు, అంటే ఎక్కడ కూడా దెర్ ఇస్ నో అఫెన్స్ హ్యాస్ బీన్ మేడ్ అవుట్ ఇన్ ది కంప్లైంట్. అంటే అందులో ఎటువంటి నేరారోపణలు, స్పష్టమైన నేరారోపణలు, పోలీసు వాళ్ళు ఏ సెక్షన్ల కింద 409, 13(1)(a)(b) అంటే యాక్ట్ కింద రిజిస్టర్ చేసిండ్రో ఆ నిర్దిష్టమైన ఆరోపణలు లేవు. ఆ సెక్షన్ అట్రాక్ట్ కావు. ఒక ఎఫ్ఐఆర్ చేయాలంటే ఒక కంప్లైంట్ మీద ఆ కంప్లైంట్ నిర్దిష్టమైన ఏ ఆరోపణలు ఉంటే ఆ ఆరోపణలకు ఏ సెక్షన్ అప్లికేబులో ఆ సెక్షన్ల కింద మాత్రమే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. కాబట్టి అటువంటి నిర్దిష్టమైన ఆరోపణలు లేవు కాబట్టి తన మీద రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని మాత్రమే కేటీఆర్ గారు ఆశ్రయించడం జరిగింది. కానీ నేను ఒక పాయింట్ చదివి వినిపిస్తాను రాజేశ్వరరావు గారు. అక్కడ 38 పారా నంబర్ 38లో, ఇన్ ద ప్రజెంట్ కేస్ ద అలిగేషన్ ఇండికేట్స్ దట్ పిటిషనర్ హియరిన్ వితౌట్ ఎనీ అప్రూవల్ ఫ్రమ్ ద స్టేట్ క్యాబినెట్ ఆర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డైరెక్టెడ్ ద హెచ్ఎండిఏ టు పే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ టు ఫారిన్ కంపెనీ. ఇది కోర్టు కామెంట్గా అనుకోవద్దా? ఇది కోర్టు కామెంట్ కదా. ది అలిగేషన్స్ ఇండికేట్ అంటే కంప్లైంట్లో ఉన్న అలిగేషన్స్ అన్నట్టు, అంటే నేరారోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే కోర్టు పేర్కొన్నది. ఇట్స్ నాట్ ఏ కన్క్లూజన్ ఆఫ్ కోర్టు. కోర్టుకు అంతకుముందు పైపేరాలు చెప్పింది, ఇది ట్రయల్ కోర్టు కాదు, నేరం జరిగిందా లేదా అని నేను ట్రయల్ కండక్ట్ చేయడానికి వీల్లేదు, ఇట్ ఈస్ ఫర్ ది ట్రయల్ కోర్టు. అంటే ఆరోపణలు, అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో దట్ అలిగేషన్ ఇండికేట్స్. అలిగేషన్ ఇంకొక లైన్ చదువుతాను. ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ షుడ్ హ్యావ్ ద రీజనబుల్ ఆపర్చునిటీ టు ఇన్వెస్టిగేట్ and collect evidence. Therefore, this court cannot haste and twist the investigation in the present case. Exactly. అంటే ఇన్వెస్టిగేషన్ ఈ దశలో ఆపడానికి లేదు. ఇన్వెస్టిగేషన్ మై గో ఆన్. అంటే నేరం జరిగిందా లేదా, నేరం జరిగితే వాళ్ళు ఏంటంటే మిస్అప్రాపరేషన్ జరిగిందనేది ఆరోపణ. మిస్అప్రాపరేషన్ జరిగిందా, ఇన్ఫ్యాక్ట్ మిస్అప్రాపరేషన్ జరిగిందని కూడా కంప్లైంట్ లేదా, విల్ కమ్ టు బలరామ్ గారు తర్వాత. దానికి నేరం జరిగిందా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ తేల్చాలి. ఒకవేళ నేరం జరిగితే అందులో నేరస్తులు ఎవరు కారణం అనేది కూడా ఇన్వెస్టిగేషన్ తేల్చాలి అనేది స్పష్టంగా చెప్పడం జరిగింది కోర్టు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఈ దశలో కోర్టు 3 కారణాలు చూపింది. ది కంప్లైంట్ వాజ్ ఫైల్డ్ బై ది ప్రిన్సిపల్ సెక్రటరీ, అంటే ఒక మామూలు స్థాయి వ్యక్తి కాదు, ఒక ఉన్నత స్థాయి వ్యక్తి కంప్లైంట్ ఫైల్ చేసిండు.
అందులో కొన్ని ప్రొసీజర్ వయలేషన్స్ను వాళ్ళు హైలైట్ చేసిండ్రు. కాబట్టి లెట్ ద ఇన్వెస్టిగేషన్ గో ఆన్ అని ఆ చిన్న కారణంతోనే మాత్రమే ఇన్వెస్టిగేషన్ ఈ దశలో నిలుపుదల లేము, గుడ్ ఆర్ బ్యాడ్ లెట్ ద ఇన్వెస్టిగేషన్ గో ఆన్ అని చెప్పేసి మేము వేసిన కేటీఆర్ గారు వేసిన కాన్స్టిట్యూషన్ డిస్మిషన్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా కేటీఆర్ గారికి వ్యతిరేకంగా ఎటువంటి అబ్జర్వేషన్ జరగలేదు, ప్రాసిక్యూషన్కి అనుకూలంగా కూడా ఎటువంటి అబ్జర్వేషన్ లేవు ఎక్కడ కూడా. చాలా స్పష్టంగా అంటే ఈ ఎఫ్ఐఆర్ కొట్టేయడానికి ఏవైతే అంశాలు ఉన్నాయో సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్స్ ఉన్నాయో, హైకోర్టు జడ్జిమెంట్స్ ఏమి ఇచ్చింది, మాకు అనుకూలంగా ఉన్నాయి మేము ప్రజెంట్ చేసినాము, ప్రాసిక్యూషన్కి అనుకూలంగా ఉన్న జడ్జిమెంట్లు వాళ్ళు ప్రజెంట్ చేసి వాళ్ళు రిలే అయినరు. ఈ రెండింటిని క్రోడీకరిస్తూ అల్టిమేట్గా లెట్ ఎట్ ది స్టేజ్ ఇన్వెస్టిగేషన్ గో ఆన్ అన్నారు. అంతే తప్పితే కానీ కేటీఆర్ గారు ఇందులో తప్పు చేసిండ్రు లేదా అదర్ ఆఫీసర్స్ తప్పు చేసిండ్రు అని కూడా ఎక్కడ కూడా పేర్కొనలేదు, పేర్కొనడానికి కూడా లేదు క్వాష్ పిటిషన్లా. కానీ ఇక్కడ రాజేశ్వరరావు గారు ఒక మాట పదే పదే కేటీఆర్ గారు ఒక మాట చెప్పారు, ఇది మొన్న ఒక మాట మాట్లాడినట్టున్నారు, అది ఇదేదో లోటపీస్ కేసు ఏదో ఒక పదం వాడారు, ఇది అంత పనికిరాని కేసు, అసలు దాన్ని సీరియస్నెస్ లేదని. కానీ హైకోర్టు ఇవాళ కన్విన్స్ అయింది ఆ కేసు నడవాలి, కేసు విచారణ జరగాలని చెప్పి. ఇప్పుడన్నా దాన్ని సీరియస్ కేసు తీసుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఇప్పుడు కూడా అది వేస్ట్ కేసు అని అనుకుంటా? బలరాం గారు సార్ ఒక సంవత్సరంలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. సార్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ లాస్ట్ 25 years. అందుకే మీరు లీగల్ వస్తున్న క్వశ్చన్ ఇంత సింపుల్ గా ఆయన పనికిరాని కేసు అని చెప్పని అంటున్నారు, ఇక్కడేమో హైకోర్టు లేదు నీకు అది విచారణ జరగాల్సింది. బలరాం గారు నేను చెప్తాను సార్, ఒక సంవత్సరంలో 1000 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయితే 100 ఎఫ్ఐఆర్ల మీద హైకోర్టుకు క్వాష్ పోతారు. 100 ఎఫ్ఐఆర్లలో 30-40 క్వాష్ అవుతాయి, ఇంకొక 40-50 ఇన్వెస్టిగేషన్కు పోతుంటాయి. ఎఫ్ఐఆర్ క్వాష్ కానంత మాత్రాన, ఇన్వెస్టిగేషన్ జరిగినంత మాత్రాన ఈ 45 ఎఫ్ఐఆర్లలో కూడా క్వాష్ అయిన వంగ మిగిలిన 40 ఎఫ్ఐఆర్లో కూడా నీకు అల్టిమేట్గా కేసు డిస్మిస్ అవుతుంది. అందులో ఉన్న అక్యూజ్లు అందరూ అక్విటల్ అవుతారు. అంటే ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు మాత్రమే అంతవరకే. ఇన్వెస్టిగేషన్ నేరం నిరూపించబడ్డదనేది కాదు, నేరం జరిగిందనేది ప్రూఫ్ కూడా కాదు. ఎన్ని ఎఫ్ఐఆర్లు క్వాష్ కాకుండా వచ్చినా, ఇన్వెస్టిగేషన్ జరిగినా అల్టిమేట్గా ట్రయల్ కోర్టుకు వచ్చేసే వరకు ప్రాసిక్యూషన్ చాలా కేసులలో ఫెయిల్ అవుతుంది కేసు ఎస్టాబ్లిష్ చేయడానికి. ఈ కేసులను అయితే కేటీఆర్ గారు లోటపీస్ కేసు అని ఎందుకు అన్నాడనంటే దానికి చాలా కారణాలు చెప్తా. అసలు ఇంకా మా అడ్వకేట్ మా ఫెటర్నిటీలో ఈ కంప్లైంట్ చదివిన వాళ్ళు ఇంత వరెస్ట్ కంప్లైంట్, ఇంత వేస్ట్ కంప్లైంట్ ఎక్కడ కూడా లేదనే కామెంట్ కూడా ఉన్నది. ఎందుకంటే ఎక్కడ కూడా నిర్దిష్టమైన నేను కంప్లైంట్ మీరు ఒకసారి చూడండి, దానకిషోర్ గారు ఇచ్చిన కంప్లైంట్ ఎక్కడ కూడా కేటీఆర్ గారి పేరు లేదు, ఎక్కడ కూడా కేటీఆర్ గారు మిస్అప్రాపరేట్ చేసినట్టు లేదు. ప్రొసీజర్ వయలేషన్స్ మీద మాత్రమే వాళ్ళు హైలైట్ చేసిండ్రు వితౌట్ రెఫరింగ్ ద నేమ్ ఆఫ్ ది కంప్లైంట్ బై ద కంప్లైనెంట్. కేస్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ అగెన్స్ట్ ది ఎఫ్ఐఆర్ అగెన్స్ట్ కేటీఆర్. రేపు పొద్దున ఇవన్నీ ట్రయల్ కోర్టులో ఉంటాయి. ఇది ఒక్కటే అవకాశమే కాదు. రేపు సుప్రీంకోర్టులో పోయినా, సుప్రీంకోర్టులో కేటీఆర్గా అనుకూలం వచ్చినా వ్యతిరేకంగా వచ్చినా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎస్, ఎందుకంటే కేటీఆర్కు అగెన్స్ట్ మాత్రమే ఎఫ్ఐఆర్ క్వాష్ కావచ్చు, మిగతా ఆఫీసర్ల మిగతా అక్యూలకు అగెన్స్ట్గా కేసు కంటిన్యూ కావచ్చు. ఎస్, కాబట్టి రేపు జరిగినప్పుడు ప్రాసిక్యూషన్ మీద చాలా బర్డెన్ ఉంటుంది, బర్డెన్ ప్రూవ్ చేయాల్సి వస్తుంది. మీకు ఏమున్నది ఇక్కడ, ద అమౌంట్స్ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్. అమౌంట్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయినాయి సార్? బేసింగ్ ఆన్ అన్ అగ్రిమెంట్. దట్ అగ్రిమెంట్ వాజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ది ఇయర్ 2022. వాళ్ళ కంపెనీ వాళ్ళు 2023 డిసెంబర్లో ఒక నోటీస్ ఇచ్చిండ్రు, ఆర్బిట్రేషన్ కోసం మీరు అమౌంట్ పేమెంట్ చేయకుండా అని చెప్పేసి. స్టేట్ గవర్నమెంట్ రిప్లైడ్ దట్ నోటీస్ స్టేటింగ్ దట్ ది అగ్రిమెంట్ ఈజ్ అగెన్స్ట్ ద పబ్లిక్ పాలసీ. ఈ రోజు వరకు కూడా బలరాం గారు ఆ అగ్రిమెంట్ని క్వశ్చన్ చేస్తూ గవర్నమెంట్ ఎటువంటి కేసెస్ కూడా ఫైల్ చేయలేదు. టిల్ టుడే దట్ అగ్రిమెంట్స్ హోల్డ్ గుడ్. ఆ అగ్రిమెంట్కి అనుగుణంగానే అమౌంట్స్ పంపడం జరిగింది. కాబట్టి మిస్అప్రాపరేషన్ అనేది డస్ నాట్ అరైజ్. కాబట్టి అందుకనే లోటపీస్ కేసు అని అన్నట్టు. రేపు పొద్దున ప్రాసిక్యూషన్ను డిఫెన్స్ ఫేస్ చేయాలంటే ప్రాసిక్యూషన్ వాళ్ళు చాలా కష్టం, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఆరోపణ పెట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయగానే కాదు, రేపు నిరూపించాల్సి వస్తుంది. రైట్. ఇప్పుడు ఫైనల్గా మీరు ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాసేపటి క్రితమే మా రిపోర్టర్ ఏదో ఇన్ఫర్మేషన్ పంపించారు, అది నిజమా? నిజంగా అక్కడ సుప్రీంకోర్టులో నిలబడే అవకాశం ఉందా? ఈ క్వాష్ పిటిషన్ అక్కడ యాక్సెప్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ సైడ్ నుంచి కేవియట్ పిటిషన్ వేసినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. సార్ ఇప్పుడు ఒకటేంటిదంటే క్వాష్ అవుతుందనే కాదు, చట్టపరంగా తనకున్న అవకాశాలను కేటీఆర్ గారు ఈ హైకోర్టులో ఉపయోగించుకున్నారు.
అదేవిధంగా చట్టపరంగా తనకున్న అవకాశాలను రేపు సుప్రీంకోర్టులో కూడా ఉపయోగించుకుంటారు. ఒకవేళ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ అలో అయితే వెల్ అండ్ గుడ్, అసలు కాకుండా మళ్ళీ సేమ్ ఇదే ఆర్డర్తో డిస్మిస్ అయ్యి లేదా ఇన్వెస్టిగేషన్ గో ఆన్ అన్నా కానీ కేటీఆర్ గారు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాంట్లో వరి అయ్యేది ఏం లేదు. క్వాష్ పిటిషన్లు డిస్మిస్ అయినంత మాత్రాన ఇట్ డస్ నాట్ అమౌంట్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది అఫెన్స్. ఇన్వెస్టిగేషన్ రేపు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా బలరాం గారు రేపు ఇన్వెస్టిగేషన్లో కూడా కేటీఆర్ గారు రోల్ ఏం లేదని కూడా ఇన్వెస్టిగేషన్ రివీల్ చేయొచ్చు. ఓకే, సుప్రీంకోర్టులో కూడా క్వాష్ అవుతుందని నమ్మకం లేదు మీకు? ఖచ్చితంగా నమ్మకం ఉన్నది. ఇక్కడనే ఖచ్చితంగా ఈ కోర్టులోనే క్వాష్ అవుతుందనే నమ్మకం ఉండే. ఎందుకంటే దర్ ఆర్ సో మెనీ గ్రౌండ్స్, 100 గ్రౌండ్లు ఉండే సార్ క్వాష్ చేయడానికి. మేము 10 గ్రౌండ్లు ఉపయోగించుకున్నాం, ఇంకో 90 గ్రౌండ్లు సుప్రీంకోర్టులో ఉపయోగించుకుంటాం. కానీ ఒకటి మనకు ఎంత మంచి కేసు ఉన్నా బెంచ్ కన్సిడరేషన్ సందర్భంలో తనకున్న అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఒక తరీకు ఉంటుంది. ఓకే, ఇప్పుడు మేము క్వాష్కి దేని మీద పోయినాం సార్? గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు, గతంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు లీగల్ పాయింట్ ఆఫ్ మీదనే పోయినాం. ఆర్గ్యుమెంట్ మొత్తం లీగల్ మీదనే జరిగింది. సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లను రెఫర్ చేసుకుంటూ పోయినాం. దిస్ కోర్ట్ హ్యాస్ నాట్ కన్సిడర్డ్ అవర్ ఆర్గ్యుమెంట్. ఇంకొక విషయం చెప్పాలి మీరు ఇక్కడ, ఎలక్టోరల్ బాండ్స్ మీరు చెప్పినట్టుగా 22లోనే అగ్రిమెంట్లు అయినాయి. ఆ 22లోనే 41 కోట్లు ఏదో సమ్ ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారు. అది ఎట్లా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉందా? సరే, ఎలక్టోరల్ బాండ్స్ అనేది ఈ కేసులో ఇష్యూ కాదు సార్. అది ఇప్పుడు తర్వాత దీంట్లో ఈ కేసులో పసలేదని ఎలక్ట్రానిక్ బాండ్స్ అనే అంశం ప్రచారంలో తీసుకొస్తున్నారు. ఎలక్ట్రానిక్ బాండ్స్ అన్ని పార్టీలు స్వీకరించినది, దాంట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది, ఎలక్షన్ కమిషన్ కూడా ఒక అఫిడవిట్ ఫైల్ చేసింది. దట్ ఈస్ టోటల్ డిఫరెంట్. వివాదాస్పద కంపెనీ పంపిందిగా, అట్లా ఏమి అవ్వదా? సరే, ఇప్పుడు ఈ కంపెనీ చాలా పొలిటికల్ పార్టీలకు పంపి ఉండొచ్చు. ఆ విషయం అవుతుంది, రైట్. ప్రతి కంపెనీ ఏ పార్టీ సొత్తు కాదు సార్. కంపెనీలు బిజినెస్ చేస్తాయి, వాళ్ళకు ఏ పొలిటికల్ పార్టీస్ ప్రతి కంపెనీ దగ్గర ఎలక్ట్రల్ బాండ్స్ స్వీకరిస్తాయి. ఇవన్నీ జరుగుతూనే ఉంటుంది. అది కానీ ఈ కేసుకు ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధం లేదు సార్. ఎస్, ఓకే సార్. నేను ఒకసారి కాంగ్రెస్ వర్షన్ తీసుకుందాం. వెంకటస్వామి గారు జాయిన్ అయ్యారు. బలరాం గారు జస్ట్ అకాడమిక్ డిస్కషన్ జరుగుతుంది కనుక దాన్ని కంటిన్యూషన్ చేస్తే బాగుంటుంది. ఒకసారి వీలైతే అవకాశం వెంకటస్వామి